మన తెలుగు టీవీ 6 News 24 హెడ్లైన్స్ కి స్వాగతం. నేను సునీత. మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ప్రధాని మోదీ. బీసీ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు, ఈటెల రాజేందర్. అమెరికాలో భారీ వర్షాలు, 9 మంది మృతి. USAID అతిపెద్ద స్కామ్, ప్రధానమంత్రి సలహాదారు కామెంట్. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలీలో ఘోర ప్రమాదం, బంగారం గనికూలి 42 మంది మృతి. హిందూ మతమే బాధ్యతాయుత సమాజం, RSS అధినేత మోహన్ భగవత్. కుంభమేళాకు అర్థమే లేదు, లాలు వివాదాస్పద వ్యాఖ్యలు. చంద్రబాబు రాజకీయమంతా కుట్రలు కుతంత్రాలే, మాజీ మంత్రి చెల్లిబోయిన. విశాఖలో ర్యాగింగ్ కలకలం, విద్యార్థులపై కేసు నమోదు. ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ తొలి మరణం, గుంటూరులో ప్రాణాలు విడిచిన మహిళ. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, అమెరికాలో కొండెక్కిన కోడిగుడ్డు. కేసీఆర్ అంటే 4 కోట్ల మంది ప్రజల భావోద్వేగం, హరీష్ రావు. జహీరాబాద్ లో బైక్ ను ఢీకొట్టిన బస్సు, 2 యువకుల దుర్మరణం. ఫిబ్రవరిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు, పాత రికార్డులను తిరగరాసేలా ఉష్ణోగ్రతలు. ఐఏఎస్లకు ఏసీ జబ్బు, ట్రైనింగ్ నుంచే ఐఏఎస్ల సెటిల్మెంట్లు, సీఎం రేవంత్ రెడ్డి. చైనా మన శత్రువు కాదు, సామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు. ప్రసూతి సెలవులో ఉన్న ఉద్యోగిని తొలగించరాదు, హైకోర్టు. పెళ్లిలో తీవ్ర విషాదం, గుర్రం ఎక్కిన కాసేపటికే పెళ్లి కొడుకు మృతి, షాకులో బంధుమిత్రులు గెస్టులు. ఉత్తరాదిని వణికిస్తున్న భూకంపాలు, ఢిల్లీ తర్వాత బీహార్లోను భూ ప్రకంపనలు. తమిళ వెబ్ పత్రికపై కేంద్రం వేటు, సంకెళ్లతో మోదీ కార్టూన్ వేసిన వెబ్ పత్రిక. జగన్ పాలనతో ఏపీలో పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వంసం, లెక్కలు వెల్లడించిన నారా లోకేష్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, దాడిశెట్టి. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బ్రేకింగ్ న్యూస్, ఎవరినీ తొలగించడం లేదు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. మనీ లాండరింగ్ వ్యవహారంలో మారిషన్ మాజీ ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్ అరెస్ట్.